హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. హ్యాపీ వరమహాలక్ష్మి టు ఆల్. ఈ వరమహాలక్ష్మి పండగ మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, సంతోషాలని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలకి మంచి విద్య ఇవ్వాలని ఆ సరస్వతీ మాతను కూడా వేడుకుంటాను. సో ఇంతకీ ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి నేను మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజకి ఏమేం చేసుకున్నాను అంటే ప్రిపరేషన్ ఏంటి, ఆ తర్వాత వరమహాలక్ష్మి పండగ ఎలా చేసుకున్నాను, ఎంతమంది ముత్తైదుల్ని సాయంత్రానికి తాంబూలానికి పిలిచాను, నా పూజ ఎలా ఉంటుంది, అలాగే సాయంత్రం ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి వరమహాలక్ష్మి అమ్మని దర్శించుకున్నాను అనేది ఈ వ్లాగ్ అనమాట. సో మనమైతే నేను ఆల్రెడీ పూజకు కావాల్సిన పని అంతా చేసేసేసుకున్నానండి. 2 రోజుల నుంచి ఆల్రెడీ కంప్లీట్ పనులు అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే 8:30 లోపల 8:45 లోపల ముహూర్తం బాగుంది అన్నారని చెప్పి ఫస్ట్ దేవుడి గదంతా అలంకరించేసుకొని చక్కగా నేనైతే గనక పూజ దీపం పెట్టేసేసుకున్నాను. తర్వాత వరమహాలక్ష్మి అమ్మని పెట్టుకొని పూజ చేసేసుకుంటానమాట. సో ఇది విషయం. అందరికీ మరొకసారి వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో పంపించండి. సరే, అయితే ఇంకా మనం వంటగదిలోకి వెళ్ళిపోయి వంట స్టార్ట్ చేసుకుందాము. అలాగే గుమ్మాన్ని నాకు వచ్చినంతలో చక్కగా అలంకారం చేసుకున్నాను, చూపిస్తాను మీకు ఇప్పుడు. నేనైతే గుమ్మానికి చక్కగా పసుపు రాసేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. అండ్ ఇటువైపున గుమ్మానికి ఈ చివరిలో మరియు ఆ చివర్లో ఏంటంటే చక్కగా అమ్మవారి పాదుకలు అయితే వేసుకున్నాను నేను. ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు అని చాలా సింపుల్గా చిన్న ముగ్గే వేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ తాంబూలాలకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ చాలామంది పిల్లలతో వస్తారనమాట. అందుకోసం జారి పడిపోతారని భయంతో ఆ తర్వాత వచ్చేసి గుమ్మానికి ఇలా పూలు వేసుకున్నాను. అండ్ మీరు తోరం గమనించారంటే ఆ తోరం అంతా కూడా ఏంటంటే నేను వడ్లనమాట. అవి అలా వడ్ల తోరం మన గుమ్మానికి ఉంటే ఎప్పుడైనా కూడా మన ఇంట్లో అన్నానికి ఏ రోజు లోటు ఉండదంట అండి. ఇక్కడ చాలామంది వేసుకుంటారనమాట. అందుకని నేను కూడా తీసుకొచ్చుకొని అలా వేసుకున్నాను. అండ్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఏనుగులు కాబట్టి ఎప్పుడు నా గుమ్మం ముందు అటొక ఏనుగు ఇటొక ఏనుగు చక్కగా నేను పెట్టుకుంటానమాట. అండ్ ఇంకొక కప్పులో వచ్చేసి కళ్ళుప్పు ఏంటంటే గుమ్మానికి బయట ఉండటం వల్ల ఎప్పుడు కూడా ఎటువంటి నెగిటివిటీ మన ఇంట్లోకి రాదనమాట. ఇలాంటి నేను కొంచెం నమ్ముతాను, అందుకని నేను ఫాలో అవుతాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను ఎప్పుడు చెప్పను. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి పూజా విధానంలోకి వెళ్దాము. నేనైతే పొద్దున్నే చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఆల్రెడీ మీతో చెప్పేశాను కదా, 8:45 లోపల మంచి ముహూర్తం ఉంది అన్నారని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో అయితే దీపారాధన చేసేసుకున్నాను చక్కగా. ఎందుకంటే 8:45 లోపల వంట అంతా ముగించుకొని నేను కలశం పెట్టి అలంకారం అంతా పూర్తి చేయాలంటే చాలా కష్టం. అందుకోసమని ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను. సో ఇది మన పూజ బ్రీఫింగ్ అనమాట. అంటే జస్ట్ కొంచెం నేను పొద్దున్నే లేచి ఏం చేసుకున్నాను అని. అలాగే నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఈరోజు నేను అంటే పూజకు ముందు ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అనేది ఇక్కడి నుంచి చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. నేనైతే పూజకు కావాల్సిన సామాన్ అంతా ఆల్మోస్ట్ ఒక 10 to 15 days బిఫోరే తెచ్చిపెట్టుకున్నాను. ఈ గాజులు నేను అమ్మవారి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఆ రోజు చిక్పేట వ్లాగ్ చేశాను కదండి, అప్పుడు నేను ఏమేమి కొన్నానని ఐటమ్స్ అనమాట. నేను తీసుకున్న చీరకి మ్యాచింగ్ కోసమని ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవైతే డజన్ 120 రూపీస్ పడ్డాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసేసి ముత్తైదులకి ఇవ్వడానికి అని చెప్పేసి ఫుల్గా మన బ్యాంగిల్స్ బండల్ తెచ్చాను. ఇలాగా ఇవి వచ్చేసేసి 14 డజన్స్ ఉంటాయి అనమాట. 14 డజన్లు 200 రూపాయలు పడ్డాయి. నేనైతే కొంచెం డిజైనే బాగుంటుంది, మరి ప్లెయిన్ ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఇలా చెక్కుళ్ళే తీసుకున్నాను. ఇదైతే 250 రూపాయలు 14 డజన్లు పడ్డాయి అనమాట. అది మనకి ప్లస్ పాయింట్. ఇక్కడైతే అంటే మనం మామూలుగా షాప్లోకి వెళ్ళి అడిగితే ఒక డజన్ 60 రూపాయలు చెప్తారు. అందుకనే కొంచెం కష్టమైన చిక్పేట వెళ్తాం. ఆ తర్వాత ఈసారి పండ్లు పెట్టుకోవడానికి పూలు పెట్టుకోవడానికి బాగుంటుంది అమ్మవారికి అటు ఇటు అని చెప్పేసి ఇది 1 గ్రామ్ సిల్వర్లో తీసుకున్నాను అనమాట. ఇది ఈచ్ వన్ వచ్చేసి నాకు 400 రూపీస్ పడింది. కానీ చాలా బాగుంది. దీంట్లో మధ్యలో డిజైన్ వచ్చేది కూడా ఉంది, కానీ వాళ్ళు వద్దు అని ప్రిఫర్ చేశారు. ఎందుకంటే ఇదైతే మీరు చక్కగా వాష్ చేసుకోవచ్చు మేడం కోల్గేట్ పౌడర్ తోటి అన్నారు. అందుకని ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. ఇవే మా మరదలు అడిగిందంట ఒంగోలులో. అడిగితే ఒకటి 1500 చెప్పారంట. చూడండి ఎంత తేడా ఉందో. అండ్ ఇంకా ఈ ప్లేట్స్ వచ్చేసేసి డెకరేషన్ ప్లేట్స్ కదా,
ఇవి నేను తాంబూలాలకు తీసుకున్నానండి. సో ఇది ఒక్కటి వచ్చేసేసి 40 రూపీస్ పడిందనమాట. యాక్చువల్గా ఇది మీరు ఇక్కడ మామూలు షాప్లో బయట అడిగితే కనుక ఒక్కటి వచ్చేసి మీకు 80 రూపీస్ 90 రూపీస్ చెప్తారు. చాలా పెద్ద సైజు, మాకు అక్కడ 40 రూపీస్ పడింది. అంటే మనకి 50% ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే ఇంకా తక్కువకి ఇస్తారు. సో 50% కన్నా ఎక్కువ పడుతుంది మనం విడిగా కొనుక్కుంటే. ఇది ఒక్కటి వచ్చేసి 40 రూపీస్ పడిందనమాట. కానీ చాలా పెద్దదండి, తాంబూలం ఇయటానికి కానీ పసుపు కుంకుమ పండ్లు అన్నీ పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఈ ప్లేట్స్ నేను ఒక 30 తీసుకున్నాను అనమాట తాంబూలాలకి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవే కనుక మనం విడిగా షాపుల్లో లేదా ఒంగోలు అడిగామంటే అయిపోయినట్టే. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఇలా తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా దాంట్లో పెట్టేస్తే సరిపోతుందని. ఇంకా వరమహాలక్ష్మి పూజ 3 రోజులు ఉందనగా ఇవన్నీ నేను అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తూ కూర్చున్నామంటే చక్కగా మనకు టైం ఉన్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు అంటే గనక లాస్ట్ మినిట్లో చాలా కష్టమైపోయి గడిబిడి అయిపోతుంది. సో నేనేం చేశానంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి చక్కగా ఇలా గాజులు, ఒక్కచూరు పొట్లాలు, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్నీ రెడీ చేసేసుకొని గాజులు ఓపెన్ చేసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఏంటంటే 4 గాజులు అనమాట. ఒక్కొక్క రంగువి 4 గాజుల లెక్కన ఇట్లా ఓపెన్ చేసేసేసి ప్యాక్ చేసేసి పెట్టనుకుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా శైలు నాకు హెల్ప్ చేస్తుంది. ఈసారి ఏంటంటే తన 10th క్లాస్ అవ్వటం వల్ల తనకు అస్సలు టైం కుదరడం లేదు. ప్లస్ ఏంటంటే అది కొంచెం బిజీగా ఉంటుంది క్లాసెస్లో, అందువల్ల దాని మీద నేను డిపెండ్ అయ్యి లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడటం కన్నా ఇప్పుడు నేను టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసి పెట్టుకుంటే ఇవేమి కుళ్ళిపోయేవి కాదు, పాడైపోయేవి కాదు. కాబట్టి హ్యాపీగా చేసి కూర్చోలే అని చెప్పేసి ఇంట్లో కూర్చొని పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి ఇలా అమ్మవారి పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఒక 2-3 రోజులు ముందే చేసేసుకున్నానండి. కాబట్టి ఏంటంటే నాకు వరలక్ష్మి రోజు పండగ రోజు నాకు హడావులు లేకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏదో మనం అనుకుంటాం కానీ ఈ ఆకుపచ్చ ఎరుపు గాజులు ఇచ్చేంత అందం ఏ గాజులు ఇవ్వవు. దీంట్లో మొత్తం ఒక 4-5 కలర్స్ వచ్చినాయి చూడండి. ఒకటి వచ్చేసి డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, తర్వాత రెడ్, గ్రీన్, తర్వాత వచ్చేసి ఇంకొక కలరు బొట్టు కలర్ అండి. అంటే రెడ్డే కానీ బాగా డార్క్ మెరూన్ కలర్ వచ్చిందనమాట. నేను ఊరిక సరదాగా ఇలా చూపిస్తున్నానులేండి మీకు. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. బ్లూ అండ్ రెడ్ కూడా బాగుంది కాంబినేషన్. ఇలా కూడా వేసుకోవచ్చు మనము. నేనేం చేశానంటే చక్కగా 4 గాజులకి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని నీట్గా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇదిగోండి ఇలా నీట్గా చక్కగా ప్యాక్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. నేనైతే మొత్తం 30 తాంబూలు అన్నాను కదా, ఒక 25 తాంబూలాలకి రెడీ చేసుకున్నాను ప్రాపర్గా. అంటే పసుపు కుంకుమ ప్యాకెట్ ఇవన్నీ కూడా వేసి మిగతా ఒక 5 సెట్లు పక్కన పెడదాంలే అనుకుంటున్నాను. కావాలంటే ఎంతసేపు 2 నిమిషాల్లోనే కదా అనుకొని నేనేం చేశానంటే చక్కగా ఒక 25 సెట్లు అయితే ఇలా 4 గాజుల లెక్కన రెడీ చేసేసుకున్నాను అనమాట. ఏం తోచగా శుభ్రంగా చక్కగా మన గురూజీది ప్రవచనం పెట్టేసుకొని భగవద్గీత క్లాసెస్ వింటూ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను 2 భగవద్గీత క్లాసెస్ కొంచెం మిస్ అయ్యి ఉన్నాను. అందుకని నాకేం చెయ్యాలో తొయ్యక శుభ్రంగా భగవద్గీత క్లాసెస్ పెట్టుకొని క్లాసెస్ వింటూ చక్కగా ఈ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్టు, అలాగే ఒక్క పొడి ప్యాకెట్ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి. నాకు కూడా ఆ రోజు ఇబ్బంది లేకుండా చక్కగా ఏముంది, నా చిన్న కూతురు చెప్పిన తమలపాకులు, అరటిపళ్ళు, ఒక కాయిన్ 5 రూపాయల కాయినో 10 రూపాయల కాయినో ఏదోటి వేసేసి చక్కగా దాంట్లో తాంబూలం అయితే రెడీ చేసేస్తుంది. నాకు హడావుడు లేకుండా ఉంటుందని చెప్పి ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అందుకని మీరు కూడా చక్కగా ముందుగా టైం ఉన్నప్పుడే అరేంజ్ చేసేసుకోండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి అమ్మవారి ముఖం పెట్టుకుంటాను కదండి. ఏంటంటే నేను దాదాపుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని 18 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే 20 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే నా పెద్ద కూతుర్ని కడుపుతో ఉన్నప్పుడు 1 సంవత్సరం, నా రెండో కూతుర్ని కడుపుతో ఉన్నప్పుడు 1 సంవత్సరం. అంటే ఈ 20 సంవత్సరాలలో జస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అమ్మవారి పూజ మిస్ అయింది. ఇంకా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు నేను తీసుకున్నప్పుడు అంటే నేను అమ్మవారి ముఖం తీసుకొని దాదాపుగా ఒక 10 ఏళ్ళు అయిందనమాట. అమ్మవారి ముఖం తీసుకున్నప్పుడు అప్పుడు అలంకారం చేయించినప్పుడు గమ్ము పెట్టారంట జ్యువెలరీ.
సో దాదాపుగా 8 ఏళ్ల వరకు ఆ గమ్ అసలు కదలలేదండి, చక్కగా అలానే అంటుకుపోయిందనమాట. లాస్ట్ ఇయర్ కొంచెం మూవ్ అయ్యి అవన్నీ పడిపోతూ ఉంటే నేనేం చేశానంటే డబల్ స్టిక్కర్ వేసి అంటియటం అలా ఇలా చేస్తున్నా. ఈ ఇయర్ నాకు ఐడియా వచ్చింది, ఒకవేళ ఫ్యాన్సీ షాప్లో అడిగి చూద్దాము, ఇలా అది గోల్డ్ అదే సిల్వర్ మీద ఆర్నమెంట్స్ అంటించుకుంటే గమ్ము దొరికిద్దేమో అని ఎందుకు ఐడియా వచ్చి అడిగితే ఉందని చెప్పారు. నాకు 8 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అంటించిన గమ్మే దొరికిందండి సేమ్. చూడండి చక్కగా అమ్మవారిని కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఆ రోజు అంతా కంప్లీట్గా ఆ పనులే పెట్టుకున్నానండి. ఫస్ట్ ప్లేట్లు సర్దుకున్నాను, తర్వాత ఎట్లాగో ఆ గమ్మంతా కొంచెం కొంచెం ఉంటే అమ్మవారి మీద మొత్తం తీసేసేసి చక్కగా అమ్మవారి ముఖం రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత వెండంతా పూజకు కావాల్సిన వెండంతా కడిగేసుకున్నాను. ఇవన్నీ మనం ఒక 2-3 రోజులు ముందే రెడీ చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉంటామండి పూజ రోజు. అండ్ ఇక్కడ ప్లేట్స్ అన్నీ రెడీ చేసి సర్దేసి పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఇది నా సిచ్యువేషన్, ఎందుకంటే నాకు హెల్ప్ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి బెంగళూరులో. మా అమ్మ వాళ్ళైనా మా అత్తగారు వాళ్ళైనా ఒంగోలులో ఉంటారు. నా ఇంట్లో పూజ కోసం అక్కడి నుంచి రమ్మని చెప్పడం అంటే అయ్యే పని కాదు. ఫ్రిడ్జ్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ పూలు కూడా తెచ్చేసేసి లోపల పెట్టేసేసుకున్నానండి. నేనైతే మార్కెట్ నుంచి తెప్పించేసుకున్నాను పూలు, వేరే అంకుల్ వాళ్ళ చేత తెప్పించుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. పూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అయిపోయింది పూలు. అండ్ ఇప్పుడు బజార్ పనులు ఎన్ని చేసినా లాస్ట్ రోజు బజార్ పనులు ఉంటాయి చూడండి, అవి ఈరోజు మొదలు. అండ్ ఇంకొక విషయం నేను చెప్తూ వస్తున్నాను కదా అని మీరు సేమ్ డేనేనా అనుకోవద్దండి, ఇది 2వ రోజు, అంటే రేపు వరలక్ష్మి వ్రతం అన్నమాట. ఈ రోజు నేను ఎందుకు వచ్చానంటే మామిడి ఆకులు, ఆ తర్వాత వచ్చేసేసి ఇదిగోండి అరటి పిల్లకలు తీసుకెళ్ళటానికి వచ్చానమాట. తమలపాకులు, పూలు, పండ్లు అన్నీ అయితే తెప్పించేసుకున్నాను. కానీ మనకు లాస్ట్ మినిట్లో తీసుకెళ్తేనే మామిడాకులైనా అరటి పిల్లకలైనా బాగుంటాయి. ఇప్పుడు చూడండి అసలు మేము ఉండే ఏరియాలో రాజరాజేశ్వరి నగర్ ఏరియాలో ఎంత రష్ ఉందో చూడండి. యాక్చువల్గా ఇక్కడ వరమహాలక్ష్మి పండగ, గణేష పండగ చాలా చాలా పెద్ద పండగలు అనమాట. అస్సలు ఎంత రద్దీ ఉంటుందంటే అంత రద్దీ ఉంటుంది. చూడండి మేము ఉంటున్న ఏరియా ఇది, ఎంత రష్ ఉందో చూడండి. అసలు వెహికల్స్ భలే కష్టంగా ఉంటుంది మూవ్ అవ్వడానికి. ఇంకా దానితోడు కారులో వస్తారండి బాబు కొంతమంది, కారులో వస్తే ఇంకా కష్టమైపోతుంది. బండి మీద వస్తేనే కష్టం, కారులో వస్తే ఇంకా కష్టమైపోతుంది. అసలు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంటే తీసుకుందామని వచ్చానమాట. యాక్చువల్గా మనకి శుక్రవారం వరమహాలక్ష్మి అయిపోతుంది కదా, శనివారం రాఖీ పౌర్ణిమ. సో మా తమ్ముడు ఉన్నాడు, తర్వాత నాకు 2 ఆడపిల్లలు అయినా కూడా అండి నేను ఎప్పుడు 2 ఆడపిల్లల చేత ఒకళ్ళకి రాఖీ కట్టిస్తాను. నేను ఎప్పుడు కూడా అబ్బాయిలకే కట్టాలి, అబ్బాయిలతోనే రాఖీ పండగ చేయాలనేది ఎప్పుడూ లేదండి. రాఖీ అనేది మనం వాళ్ళు బాగుండాలి అని కోరుకొని ఆశీర్వదించి కట్టేది రాఖీ పండగ వాళ్ళ కోసం. అలాంటప్పుడు అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి చెప్పండి, ఎవరైనా మన పిల్లలే వాళ్ళు బాగుండాలనే కదా కడతారు. అందుకని నా చిన్న పాప పుట్టినప్పటి నుంచి కూడా నాకు రాఖీ 2 అంటే ప్రియా శైలుకి కడుతుంది. అది నేను అలవాటు చేశాను వాళ్ళిద్దరికీ. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉండాలని. ప్లస్ నేను బజార్కి వెళ్ళి వచ్చాను కదా, ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ మిస్ అయినాయి అని చెప్పాను కదా, అవన్నీ కూడా మళ్ళీ తెచ్చుకున్నాను. ఏంటంటే అరటిపళ్ళు లాస్ట్ రోజు తెచ్చుకుంటేనే బాగుంటాయి కదా అని అరటిపళ్ళు తెచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం పూజా విధానంలోకి వచ్చేసాం, వరమహాలక్ష్మి పండగలోకి వచ్చేసాం. వరమహాలక్ష్మి పండగ రోజు నేను ఆల్రెడీ మొత్తం అరేంజ్ చేసుకొని మీకు వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ప్రియాని అడిగితే తీస్తుంది, కానీ సరిగ్గా తీదు, క్లిప్పింగ్స్ వంకరగా ఇట్లా షేక్ చేస్తుంది. అందుకని నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. శైలు తీయచ్చు కదా అని అనుకుంటున్నారేమో, శైలు తీయకూడదు, అందుకని అది తీయలేదన్నమాట, బయటికి వెళ్ళింది. సో ఇప్పుడు వచ్చేసేసి ఇలా నాకు వచ్చినంతలో నేను అమ్మవారిని ఇలా చక్కగా అలంకారం చేసుకున్నానండి. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాను. నేను మీకు చెప్పాను కదండి, వరమహాలక్ష్మి పండగ అంటే నాకు ప్రాణం అనమాట. చాలా 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 ఇష్టం వరలక్ష్మి పండగ అంటే. అమ్మవారికి అంటే పూర్తిగా ఆడవాళ్ళకి ఉండే పండగ. ఎందుకో అమ్మవారికి చేసుకుంటున్నాను, ఆమెను కూర్చోబెట్టుకుంటున్నాను అని ఎంత ఇష్టం అంటే నాకు వరమహాలక్ష్మి పండగ అంటే అంత ఇష్టం అనమాట. అంటే మిగతా పండగలు ఇష్టం లేదు అని కాదు, ఇంత ఖచ్చితంగా చీర కొనుక్కోవాలి, ఖచ్చితంగా కొత్త వస్తువు ఏదైనా కొనుక్కోవాలనేది ఉండదు. ఈ సంవత్సరం వచ్చి ఇదిగోండి నేను సీతారామ ఆంజనేయ స్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి కళ్యాణోత్సవ విగ్రహాన్ని కొనుక్కున్నాను. యూజువల్లీ రూపు అవన్నీ తీసుకుంటుంటారు కదా, నేనేంటంటే రూపు నా దగ్గర ఉన్న ఈ బంగారు పురుగులు నేను వాటికే పూజ చేసుకొని అమ్మవారి
కి కుంకుమార్చన చేసుకొని రూపకి దాన్ని 3 రోజులు మెళ్ళో కట్టుకొని మళ్ళీ తీసి లోపల పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న వస్తువు మాత్రం నేను ఖచ్చితంగా కొనుక్కుంటాను. అదిగోండి రూప ఆల్రెడీ ఉంది నాకు, అభిషేకానికని అలా వెండి గిన్నెలో పెట్టుకున్నాను. అండ్ నిన్న రాత్రి అంతా రెడీ చేసుకున్నాను కదా, చక్కగా ఆల్రెడీ 9 తోరాలు 9 పోగులతోటి కూడా వేసేసుకున్నాను. అండ్ ఈ వరలక్ష్మి పుస్తకాన్ని ఎందుకంత క్లియర్గా చూపిస్తున్నాను తెలుసా, నేను ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బుక్ను ఉంచుకున్నాను తెలుసా మీకు. నేను 20 సంవత్సరాల నుంచి నాతో పాటు ఆ బుక్ కూడా ప్రయాణం చేస్తోంది. ఎన్ని ప్లేసులు మారినా కూడా నాతో పాటే ఆ బుక్ కూడా ఉందన్నమాట. అండ్ నేను ఈసారి తీసుకుంది వరమహాలక్ష్మి యాడ్ ఇచ్చాను కదా మీకు, ఇక్కడ కొనుక్కోండి అని. వరమహాలక్ష్మి షాప్లో వరమహాలక్ష్మి పండక్కి పట్టు చీర ఇందాక చూసారు కదా, అది తీసుకున్నాను అనమాట. అండ్ నేనైతే పూజలోకి దిగిపోయానండి. ఈసారి హెల్ప్ ఎవరు లేకపోవటం వల్ల ఏంటంటే నేను ఫస్ట్ పొద్దున్న ఇంట్లో దీపారాధన చేసుకున్నాను, మీరు చూసారు కదా, అది చేసుకొని తర్వాత చక్కగా అమ్మవారికి పొంగల్ పెట్టేసేసుకొని పూజ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మనకు మళ్ళీ 10:30 నుంచి రావుకాలం వచ్చేస్తుంది. మిట్ట మధ్యాహ్నం 12 వరకు ఇంట్లో దీపం పెట్టకుండా, కలశం ముందు దీపం పెట్టకుండా ఎలాగా అని చెప్పేసేసి నేను చక్కగా అమ్మవారికి పొంగలి మాత్రం పెట్టేసేసుకొని పండ్లన్నీ దగ్గర పెట్టుకొని ముందు పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను పూజ ముగించుకుంటే ఎంతసేపు అండి, చక్కగా అంత అలంకారం కూడా అయిపోయింది కాబట్టి పూజ ఎంత గంటలు అయిపోతుంది. అయిపోగానే అమ్మవారికి వాయనం ఇచ్చేసుకొని అలాగే ముత్తైదులకు కూడా వాయనం ఇచ్చేస్తే వంట గట్టిగా 1 గంటలో అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏంటి, హ్యాపీగా ఇంకా మనము 1:30-2 లోపల భోజనం కూడా చేసేయచ్చు. అందుకని ఫస్ట్ అయితే నేను పూజ మొదలు పెట్టేసుకున్నాను. అండ్ అభిషేకానికి రూపుని ఆల్రెడీ వెండి గిన్నెలో రెడీగా చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. నేను ఏం చేశానంటే 1 గ్లాసులో పాలు, పంచదార, తేనె, నెయ్యి, పండ్లు అన్నీ కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. సో ఎట్లాగూ పంచామృతం మొత్తం కలిసిపోయింది కదా, నేను దాంట్లో పంచామృత అభిషేకం అమ్మవారికి చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను పంచామృత అభిషేకం అమ్మకి చేసుకుంటాను. ఆ తర్వాత రూపుకి కుంకుమార్చన కూడా చేసుకుంటాను అనమాట. కుంకుమార్చన అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు అమ్మవారి దగ్గర ఆ రూపు అలాగే ఉంటుంది. సాయంత్రం ఇంకా ముత్తైదుల్ని ఇంటికి తాంబూలాలకు పిలుస్తాను కదా, అప్పుడు 3 పోగులతోటి పసుపు రాసుకొని ఆ రూపుని మెళ్ళో కట్టుకొని 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఉంచుకొని తర్వాత తీసి లోపల పెట్టుకుంటానమాట. ఇది నా పద్ధతి. సో ఇప్పుడైతే కథ చెప్తున్నాను. యాక్చువల్గా నేను మీకు కథ వినిపిద్దాము అనుకున్నాను, కాకపోతే ఏంటంటే మధ్యలో మా ప్రియ పాప ఆ కథ గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది, అమ్మా నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా అని చెప్పేసి. అందుకని చెప్పి అదంతా మీకు పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను సైలెంట్ చేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం నేను తోర పూజ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం కట్టుకున్న 9 పోగుల 9 తోరాలని అమ్మవారి దగ్గర సన్నిధిలో ఉంచి అక్కడ మనకి పుస్తకంలో ఇచ్చిన మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క తోరంకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది కదా, ఒక్కొక్క తోరంకి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ అమ్మవారి సన్నిధిలో అక్షంతలతో కానీ పసుపు కుంకాలతో కానీ మనం చక్కగా ఆ 9 తోరాలకి పూజ చేసుకోవాలండి. ఆ 9 తోరాలకి పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ తోరం మనమే కట్టుకోవాలి. మనం కట్టుకున్న తరువాత నెక్స్ట్ మనం వాయనం ఇచ్చే వాళ్ళకి తోరం కట్టి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి వాయనం ఇవ్వాలి. కానీ ఫస్ట్ అమ్మవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇవ్వాలండి. నాకు తోరం మా బుడ్డది మా ప్రియ పాప కడుతుంది. యాక్చువల్గా మా వారు ఉంటే మా వారు కడతారు, ఇప్పుడు ఆయనకి లేరు కదా, అందుకని చెప్పేసేసి మా చిన్న పాప తోరం కడుతుంది అనమాట. ఇదిగోండి ఎంత చక్కగా కడుతుంది చూడండి. దాని బుడ్డు చేతులతో తోరం కడుతుంటే ఎంత ముద్దుగా ఉందో. సో తోరం కట్టించేసేసుకొని నేను చక్కగా ఇంకా దాన్ని ఆశీర్వదించాను. తోరం కట్టేటప్పుడు ఏంటంటే పిల్లలు అంటే చిన్నవాళ్ళైతే వాళ్ళని ఆశీర్వదించాలి, అదే పెద్దవాళ్ళైతే కనుక మనము వాళ్ళ దగ్గర మనం ఆశీర్వచనం తీసుకోవాలన్నమాట. సో నేను దాని కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా నేనేంటి అమ్మవారి కథలోకి అయితే దిగిపోయాను. మీరు కూడా కొంచెం వినండి. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహోత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి ధరించుటకు తగిన
ఆ వ్రతమునొక దానిని ఆనదీయవలసిందని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతము ఒకటి ఉన్నది. అది ఏ వరలక్ష్మి వ్రతము. దానిని విధినము వివరిస్తాను విను. శ్రావణ మాసములో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలను అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పును. పార్వతీదేవా, ఈ వరలక్ష్మి వ్రతముకు ఆదిదేవతగా ఎవరు చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలములో, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో మనము అమ్మవారికి వాయనం ఇవ్వాలండి. అంటే ఇది ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇవ్వాలి. అమ్మవారికి వాయనంలో కేవలం 12 పూర్ణాలు మాత్రమే వాయనంగా ఇవ్వాలి. ఇంకా దాంట్లో మీరు ఎటువంటివి కూడా కలపకూడదు. ఫస్ట్ మనం అమ్మకు వాయనం ఇచ్చేసుకున్న తర్వాత మీ ఇష్టం, ఎంతమంది ముత్తైదుల కన్నా 11 మంది, 9 మంది, 5, 3 ఎంతమందికైనా వాయనం ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే మనం అమ్మవారికి వాయనం ఇచ్చేద్దాం. అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు మీ చీర కొంగుతో ఇలా చక్కగా పెట్టి కనిపించకుండా ప్రసాదం అప్పుడే వాయనం ఇవ్వాలి. సరే, ముందు అమ్మవారికి వాయనం ఇచ్చేద్దాం. అమ్మ జగజ్జనని లోకపావని లోకాలను పాలించిన తల్లి, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. నా ఇంటికి వచ్చింది ఎవరు? నేనే మహాలక్ష్మిని. అమ్మవారికి ఇప్పుడు మనం వాయనం ఇచ్చేసాము. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాతే ముత్తైదులకి ఫస్ట్ తోరం కట్టి ఆ తర్వాత వాయనం ఇవ్వాలి. అమ్మవారి వాయనం తర్వాత నేను మా ఇంటి దగ్గర, అంటే మా ఫ్లోర్లోనే ఉండే మా ఫ్రెండ్కి వాయనానికి పిలిచానమాట. ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఏంటంటే, పొద్దున్నుంచి ఈ వాయనం తీసుకునే వాళ్ళు ఏమీ తినకూడదు. అంటే పండ్లు పాలు ఓకే, కానీ నార్మల్గా అయితే భోజనం అయితే ఏమీ తీసుకోకూడదు, టిఫిన్ అలాంటిది. నా వాయనం తీసుకున్న తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశీర్వచనం తీసుకున్న తర్వాత నేను భోజనం చేయాలన్నమాట. సో నేను 18 ఏళ్ల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ తోరం కట్టేటప్పుడు బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యంత్యం దేహిమే రమే అనే మంత్రాన్ని చదువుతూ మనము చక్కగా తోరం కట్టి అప్పుడు వాయనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇంకా వంటంతా ఆల్రెడీ చేసేసుకున్నాను. నేను వంట చేసేసుకొని 9 రకాలు నైవేద్యం రెడీ చేసుకొని నేను నా ఫ్రెండ్ మందార అమ్మవారికి మహామంగళ హారతికి అయితే అంతా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు టైం జస్ట్ 1:30 1:40 అయింది. నేను అన్నట్టు చక్కగా నాకు 11:15 కల్లా చక్కగా పూజ అయిపోయింది. అమ్మవారికి వాయనం అయితే ఇచ్చేసుకున్నాను. తర్వాత మందారాకు కూడా వాయనం ఇచ్చేసాను, తోరం కట్టేశాను, అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం లేదండి, మహామంగళ హారతి ఇచ్చేసుకొని అమ్మవారికి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని అలసటంతా తీర్చుకొని హ్యాపీగా భోంచేసేసి మీరు ఇప్పుడైతే ప్రశాంతంగా సాయంత్రం 4:30 నుంచి 5 వరకు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం అమ్మవారికి చక్కగా అమ్మవారి పాట పాడుతూ చక్కగా అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే అంటూ అమ్మవారిని చక్కగా స్తుతిస్తూ అమ్మవారికి మంగళహారతి అయితే నేను ఇచ్చేసుకున్నానండి. మరి మీరు కూడా ఇలానే చేసుకుంటారనుకుంటున్నాను పూజ. మీ అందరికీ నా పూజ నచ్చితే గనక నేను ఎప్పుడు ఇంకా నిండు 100 ఏళ్ళు ఇలాగే చక్కగా ఇంకా బాగా పూజ చేసుకోవాలని నన్ను ఆశీర్వదించండి. మీకేమైనా డౌట్లు ఉంటే పూజలో నాకు పింక్ చేయండి. అలాగే తెలియక నేనేమైనా పూజలో తప్పు చేస్తుంటే ఇలా కాదు ఇలా అని నాకు సలహా కూడా ఇవ్వండి. అండ్ నేనైతే అమ్మవారికి చక్కగా మహామంగళ హారతి ఇచ్చేసుకున్నాను అనమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సాయంత్రం పూట అందరూ దీపం పెట్టేసుకున్నారు కదా. నాదైతే అయిపోయింది. చక్కగా దీపం పెట్టేసుకుని అమ్మవారికి సాయంత్రం పూట మనము వరమహాలక్ష్మి పూజ రోజు ఖచ్చితంగా శనగలు పెట్టాలి. అందుకని చెప్పి పొద్దున్నే నేను నానబెట్టేసుకున్న శనగలు నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని తాంబూలాలు రెడీ చేసుకున్నాను. మొన్న రెడీ చేసుకున్నాను కదా, ఈరోజు దాంట్లో చక్కగా తమలపాకులు, అరటిపళ్ళు, నానబెట్టుకున్న శనగలు,
అలాగే 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ దక్షిణ పెట్టేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఒక 5గురికి నేను తాంబూలాలు ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి మా చిన్న పాప చూసుకుంటుంది. ఎందుకంటే నేను కూడా ఈ అపార్ట్మెంట్లో చాలా మంది ఇళ్ళకి తాంబూలాలకి వెళ్ళాలి కాబట్టి. సో తాంబూలాలు అయితే రెడీ అయిపోయి ఎలా రెడీ చేశారో చూడండి. తాంబూలంలో చక్కగా అరటిపళ్ళు, తమలపాకులు, దక్షిణ, పసుపు, కుంకుమ అన్నీ వేసేసుకొని, అలాగే ఉదయం నానపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అమ్మవారికి నైవేద్యం ఇచ్చిన తర్వాత ఒక్కొక్క గుప్పెడు శనగలు కూడా వాటిలో వేసేసి తాంబూలాలన్నీ రెడీ చేసి అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. కొన్ని మాత్రం అంటే ఒక 15 నుంచి 20 తాంబూలాలు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే అందరూ 25 మంది 30 మంది ఒకేసారి వచ్చారు కదండి. అందుకని యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ నేను ఒక 5:30 కల్లా అందరినీ తాంబూలానికి పిలిచి యాక్చువల్గా లలితా సహస్రనామం చదువుకునే అలవాటు ఉందనమాట. లలిత పెట్టుకుంటాను ఇంట్లో. ఈ సంవత్సరం ఏంటంటే కొంతమంది నా దగ్గర లలిత చదవడానికి వచ్చేవాళ్ళు ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నారనమాట. అంటే వచ్చి చదివేంత టైం లేదు అన్నట్టు ఉన్నారనమాట. అందువల్ల నేను ఫోర్స్ చెయ్యాలి అనుకోలేదు. నార్మల్గా నేనే ఇంట్లో టీవీలో లలిత పెట్టుకొని నేను చక్కగా లలిత నేనే చదివేసుకున్నాను లలితా సహస్రనామం. నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరికీ చక్కగా తోరం కట్టి ఇక్కడి నుంచి నేను తాంబూలాలకు వెళ్తున్నాను. ఇది ఫస్ట్ ఇల్లు నా ఫ్రెండ్ శృతి వాళ్ళదండి. చూడండి ఎంత బాగా అలంకారం చేసిందో. అండ్ ఇక్కడి నుంచి ఇది వచ్చేసి ఎవరిల్లు ఉండండి, అలంకారం చూసేదాకా నేను చెప్పలేనండి ఎవరిల్లు. ఎస్, ఇది సెకండ్ హౌస్, అశ్విని హౌస్ అనమాట, మా ఫ్రెండ్ది. అదిగోండి వచ్చింది నా డార్లింగ్. ఇది యాక్చువల్గా మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఇది అశ్విని ఇల్లు అనమాట, సెకండ్ హౌస్ అనమాట, తాంబూలాలకు వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఎవరి హౌసు, ఎస్ ఇది ప్రతిమా వాళ్ళ ఇల్లు. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత అందంగా రెడీ చేసుకుంటున్నారో చూడండి అమ్మవారిని. ఇక్కడ వాళ్ళ స్టైల్ ఏంటంటే కూర్చోపెట్టి మనం తాంబూలానికి వచ్చిన వాళ్ళకి మనల్ని అమ్మవారిలాగా పూజించి హారతిస్తారు. అండ్ ఇది వచ్చేసి శశిరేఖ హౌస్ అనమాట. అలంకారం చూస్తే కానీ నాకు తెలియట్లేదు. ఇది వచ్చేసి శశిరేఖ వాళ్ళ ఇల్లు అనమాట, అమ్మవారి అలా టవర్ 5 నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మాకు చూడండి ఎంత అందంగా పెరిగినాయో పూలు. అందుకని ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఎవరి ఇల్లు, ఇది ఐషి వాళ్ళ ఇల్లు అండి. ఐషి వాళ్ళ ఇంటికి తాంబూలానికి వచ్చామన్నమాట. ఇది 5వ ఇల్లు. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి ఇది నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి జయ వాళ్ళ ఇల్లు అండి, జయలక్ష్మి వాళ్ళ ఇల్లు. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత డిఫరెంట్గా ఎంత అందంగా అలంకారం చేసుకున్నారో. చెప్పాం కదండి, మా ఇంట్లో 6:30కి బయలుదేరితే లిటరల్లీ ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది. ఇది వచ్చేసేసి నమ్రత వాళ్ళ ఇల్లు. చూడండి ఎంత బాగా అలంకారం చేసుకుందో. అండ్ నెక్స్ట్ హౌస్ ఇది వచ్చేసి నేను చూస్తే కానీ చెప్పలేనండి ఎవరిల్లబ్బా, గుర్తు రావట్లేదు, సారీ. అండ్ ఇది వచ్చేసేసి భోగేష్ అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇది భోగేష్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఎస్ కావ్య వాళ్ళ ఇల్లు. ఆ ఒక్క ఇల్లు ఎక్కడో మర్చిపోయానండి, ఇది కావ్య వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ ఇది వచ్చేసేసి ఎవరిల్లబ్బా, నా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇల్లు అనమాట. ఇది లక్ష్మి వాళ్ళ ఇంట్లో తాంబూలానికి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ అమ్మవారు ఎవరు అంటే ఎవరింట్లో ఇది గుర్తు రావట్లేదండో. ఈ తంతారు నన్ను ఖచ్చితంగా గుర్తు రాకపోతే మాత్రం. ఇది వచ్చేసి మా టవర్లోని శిల్ప వాళ్ళ ఇల్లు అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇది కూడా మా టవర్లోనే కింద వాళ్ళ ఇల్లు అనమాట. సో 2 ఇళ్ళు మాత్రం మిస్ అయినాయండి. ఇదనమాట మొత్తానికి అలంకారం చేసింది. అండ్ ఇక్కడ మా ప్రియ వచ్చేసి దాని ఫేవరెట్ నా బెస్ట్ ఫ్రెండ్ విజయాకి తాంబూలం ఇస్తుంది. అంత హ్యాపీగా ఉందో చూడండి. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి రాత్రి ఆల్మోస్ట్ 10:30 ముందేనండి, మర్చిపోయాను, 11 కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం త్వరగానే తాంబూలాలు ముగించుకొని వచ్చానని చెప్పాను కదా. 10:30 లోపే మనం అమ్మవారిని కదిలించాలన్నారు. అమ్మవారికి చక్కగా ఎర్రనీళ్ళు తీసేసి అమ్మవారిని కదిలిచ్చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో ఫైనల్గా ఇది మన వరమహాలక్ష్మి వ్లాగ్ చూసారు కదా. ఉదయం 5:30కి మొదలు పెడితే ఇప్పుడు టైం 10:30. ఈ సంవత్సరం యాక్చువల్గా 1 గంట ముందే ముగిచ్చేసాము. బాబోయ్, ఆల్మోస్ట్ ఒక 20 ఇళ్ళ నుంచి 25 ఇళ్ళు తిరిగి ఓపిక చచ్చిపోతుంది. కానీ పసుపు కుంకం ఎవ్వరు పిలిచినా వద్దనకూడదు కాబట్టి
అది కూడా వరమహాలక్ష్మి రోజు. సో వ్లాగ్ చూసారు కదా, ఒక్కొక్కళ్ళు ఎంత అందంగా అలంకరించారో చూసారు కదా. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ. అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ గుడ్ నైట్.